మామిడికాయల ముక్కల పచ్చడి. దీన్ని కొన్ని ప్రాంతాల వారు ఊరగాయ పచ్చడి అని కూడా అంటారు, ఆవకాయ పచ్చడి అని కూడా అంటారు. ఈ ఛానల్ని ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అయితే మీకు అన్ని వీడియోలు అందుబాటులో ఉంటాయి. తయారు చేసే విధానం: ముందు మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని, ఆరిన తర్వాత సరిపడినంత సైజు, పెద్దవి ఉండకూడదు, చిన్నవి కాకుండా సరిపడా సైజు ముక్కల్ని కోసుకోవాలి. ఆ ముక్కల్లో ఉన్నటువంటి జీడిని, ఆ పొరని తీసుకుని ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడికి చిన్న రసాలు కొత్తపల్లి మామిడి అయితే ముక్కల పచ్చడి బాగుంటుంది. నీళ్ళు వెళ్ళే చెట్టుకి అయితే పచ్చడి నిల్వ ఉండదు. నీళ్ళు లేని చెట్టు చూసుకుని నిల్వ పచ్చడి తెచ్చుకోవాలన్నమాట. ఈ చిన్న రసాలు కొత్తపల్లి మామిడి అయితేనే పచ్చడి ముక్క గట్టిగా ఉంటుంది అయిపోయే వరకును. కనవాయి అయితే అంత బాగోవు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి అందరూ పెట్టుకుంటారు, ప్రతి ఒక్కళ్ళును. మేము ఇప్పుడు చిన్న రసాల కాయలతో పెడుతున్నాము. మామిడికాయ పచ్చడి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఎండల్లో పెట్టుకున్న ఎండాకాలం అయినా మామిడికాయ పచ్చడి ముద్దపప్పు నెయ్యి వేసుకు తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. కొందరు మెంతిపిండి కూడా వేసి పెట్టుకుంటారు. మేము వేడని ఆవుపిండి వేడి, కానీ మేము ఆవుపిండి పచ్చడి రుచిగా ఉంటుందని చిన్న ఆవాలతో పెట్టుకుంటాము. పెద్ద ఆవాల పచ్చడి అంత రుచిగా ఉండదు, ఘాటుగాను. చిన్న ఆవాలతోటే పెట్టుకోవాలి ఈ పచ్చడిని. నువ్వుల నూనెతో పెట్టుకుంటే బాగుంటుంది. చిన్న ఆవాలు నువ్వుల నూనె అయితే, నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనె కూడా పోసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: మామిడికాయలు, సన్నటి ఆవాలు, మెంతులు, పసుపు, కళ్ళుప్పు పెండలో పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి గర్భాలు, కారం, మెంతిపిండి. మెంతులు వేయించుకుని మెంతిపిండి పట్టుకోవాలి. వెల్లుల్లి పేస్టు సగం గర్భాలు వేసి సగం పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వచ్చి రుచిగా ఉంటుంది. కళ్ళుప్పుని సాల్ట్గా చేసుకోవాలి. ఆవాలు కూడా సన్న ఆవాలను ఎండబెట్టుకుని ఆవపిండి పట్టుకోవాలి. మంచి నూనె, మేము వేరుశనగ నూనె వేసే పెడుతున్నాము. ఈ 4 గ్లాసులకి కొంచెం ముందు నూనెలో వేసి కలిపి ముక్కల్ని వేస్తే ముక్క గట్టిగా పడద్దని నూనెలో ముంచి వేస్తారు అందరూను. నేను ఇంకా తక్కువ ముక్కలే కదా అని, పళ్ళెం పెద్దగా ఉందని నూనె అందులో పోసి ముక్కల్ని అన్నిటిని ముందే కలిపేసాను. కొన్ని రుచి కోసం ఆవపిండి వేసుకోవాలి. 30 తవ్వ ఆవపిండి వేసాను. ఒక 50 గ్రాములు మెంతులు వేయించి పోసుకున్నాను. ఒక 200 గ్రాములు ఎల్లుల్లిపాయని పేస్ట్ పెట్టి వేసుకున్నాము. పేస్ట్ పెడితే పచ్చడి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మళ్ళీ 30 తవ్వ
సాల్ట్ వేసాను. మెంతులు ఊరి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. వేయించిన మెంతులు వేసుకోవాలి. మళ్ళీ 4 తవ్వలకి 1 తవ్వ కారం, 30 తవ్వేమో సాల్ట్ వేసాను. 50 గ్రాములు మెంతులు వేయించి పోసాము. తవ నిండా కారం, ఉప్పు తక్కువ పోసుకోవాలి కొంచెం కారానికంట. వెల్లుల్లిపాయ గర్భాలు 200 గ్రాములు, 200 గ్రాములు ఏమో మిక్సీ పట్టేసాము స్మెల్ కోసం పచ్చడి. అలా మిక్సీ పట్టేస్తే గుమగుమలాడితే పచ్చడి స్మెల్ బాగుంటుంది. వేరుశనగ నూనె, పచ్చి నూనె 30 కేజీ. అన్నిటిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఓ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఓ బౌల్లోకి ఎత్తుకోవాలి. ఆ బౌల్లోకి ఎత్తుకుని చక్కగా పచ్చడిని మొత్తం అందులో పెట్టి బాగా అణసాలి. బాగా కలుపుకొని అంతా ఏకమయ్యేలాగా అలాగ అణుస్తూ పెట్టాలి పచ్చడిని. అలా పెడితే సాయంకాలానికి రాత్రి పడుకునేటప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు నూనె తక్కువగా ఉన్న రాత్రికల్లా నూనె పైకి వచ్చేస్తుంది. మళ్ళీని ఇప్పుడు నూనె లేనట్టు ఉంది కదా, రాత్రి చూస్తే మళ్ళీ పైకంటా నూనె వస్తుంది ముక్కలు మొలగ్గా. ఇలాగా 3 రోజులు ఉండించుకోవాలి. మధ్యలో ఒకసారి తెల్లారి గరిటెతో కలుపుకొని మళ్ళీ గరిటెతోటి అణిసి ఉండించుకోవాలి. అప్పుడు నూనె పైకి వస్తుంది. 3 రోజులు అయిన తర్వాత మనం తిరగలుపుకోవాలి. మళ్ళీని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. మనం మామూలుగా ఉప్పు సరిపోయిందా అని పచ్చని చేతి మీద వేసి చూస్తే నోట్లో మనకి సాలపోయినా సరిపోయినట్టు ఉంటుంది. ఈ మామిడికాయ పచ్చడికి అన్నంలో వేసి చూస్తేనే కరెక్ట్గా తెలుస్తుంది. కలిపే రోజు కొంచెం అన్నంలో మామిడికాయ పచ్చడి వేసి కలుపుకొని కొంచెం నోటికి ఉప్పగా తగిలింది అనుకునేలా ఉండాలన్నమాట. నిలవ పచ్చడి కాబట్టి ఉప్పు తక్కువైతే పచ్చడి బూజు వచ్చేస్తుంది. అన్నంలో అయితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఉప్పు సరిపడగా వేసుకొని అన్నంలో వేసి చూసుకొని తగ్గితే మళ్ళీ 3వ రోజు కలిపేటప్పుడు అన్నంలో వేసి చూసుకుని సాల్ట్ తగ్గితే మళ్ళీ పట్టిన సాల్ట్ ఉంటుంది కదా, అది సాల్ట్ వేసుకుని సరిపడగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జాడీలో పెట్టుకుని శుభ్రంగా జాడీ తుడుచుకుని వాసన గట్టి ఉండించుకోవాలి. మీకు ఫ్రిడ్జ్ ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎర్రగా ఉంటుంది. నూనె పైకి వచ్చేలాగా పోసుకోవాలి. అప్పుడు సంవత్సరం ఉన్నా ఎటువంటి బూజు రాదు, నిల్వ బాగా ఉంటుంది.